రాష్ట్ర వ్యాప్తంగా అందరి చూపు లోకల్ బడి ఎన్నికల వైపు ఉండే మొన్నటి వరకు ఎప్పుడైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చినాయో ఇక అధికార పార్టీ ప్రతిపక్షాలు విపక్షాలన్నీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిజీ అయింది. ఒక 3-4 రోజులు అయితే జూబ్లీహిల్స్ ఓట్ల కౌంటింగ్ అయిపోతుంది, ఇక కథ మొత్తం ఒడిచిపోతుంది. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి లోకల్ బడి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? ఇప్పటికే కోర్టు చెప్తా ఉన్నది పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు పోవచ్చు అంటున్నది. బట్ అధికార కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో 42% రిజర్వేషన్ అమలు కావాల్సింది అంటున్నది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు. సో నిన్న మొన్న మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలనే నిమగ్నమయ్యారు, మొత్తం బిజీ అయిపోయారు. ఇక లోకల్ బాడీ ఎన్నికలు మర్చిపోయినట్టు అనిపిస్తుంది. చాలా మంది అంటారు సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, అధికార కాంగ్రెస్ పార్టీ మర్చిపోయిందా, బీసీ నాయకులు మర్చిపోయారా అంటారు. దీంతో పాటు ఉప ఎన్నికలతో పాటు మా ఎజెండా ఉన్నది 42% రిజర్వేషన్ కావాలని అసెంబ్లీలో బిల్ పాస్ చేశాము. దానికి 150 కోట్లు ఖర్చు చేశాము, ఇంటింటికి తిరిగాము. అది జరగాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు జరగకపోతే రాహుల్ గాంధీ అన్నాడు కదా, జితిన ఇచ్చేదారు యుద్ధి భాగీదారు అన్నాడు, 9th షెడ్యూల్లో పెడతా అన్నాడు. కాబట్టి ఆ ఇష్యూ కొనసాగించడానికి అన్ని రాజకీయ పార్టీలు జేఏసీ పెట్టుకున్నారు. అదేవిధంగా అన్ని కుల సంఘాలు ముందుకు వస్తున్నాయి. ఇవాళ కూడా ఏది మహాత్మా జ్యోతిరావు విగ్రహం దగ్గర మేము మౌనవ్రతం కూడా చేయడం జరిగింది. ఇది ఢిల్లీకి పోవాలి, ఈ ఇష్యూ ఢిల్లీకే చేయాలి. ఎందుకంటే కోర్టులు అయితే మా వ్యతిరేకంగా ఉన్నాయి. ఏది హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు అవుతుందా లేదా వేరు, కానీ దీన్ని చట్టం రావాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. దానికి 9th షెడ్యూల్లో పెడితేనే మాకు దానికి అందుగురించి అందరం ఢిల్లీకి పోదాం. ఢిల్లీలో తప్పనిసరిగా అందరి ఇళ్లలోకి పోదాం. ముఖ్యమంత్రులు ఎంపీల ఇంట్లోకి పోయి గతంలో IITIIలో నేను సాధించినట్టు అందరు ఏది మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ చెప్పినాక మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ పెడితే మమతా బెనర్జీ, మాయావతి, శరద్ పవార్, లల్లూ ప్రసాద్ యాదవ్ అందరూ కూడా మద్దతు ఇచ్చారు. కాబట్టి మా పిల్లలు ఇవ్వాలి IITలో ఇంజనీర్లుగా పనిచేస్తూ 1,20,000 జీతాలు తప్ప. అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇది కాంగ్రెస్ చేసింది. అదే నరేంద్ర మోడీ 3 సార్లు ప్రధానమంత్రి, తనకు తాను ఓబీసీ అంటాడు. చేస్తాడా లేదా తేలిపోవాలి. ఆయనలో కూడా మార్పు రావాలని దేవుని కోరుతున్నాయి. ఎందుకంటే ఎంతసేపటికి ఇందిరాగాంధీ గారు భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికి భీమి ఇచ్చింది. కాబట్టి ఆమెను అందరూ గుర్తుపట్టుకున్నారు. అందరూ తెలుసు, ఏ ఊర్లో పోయినా ఇందిరమ్మ అంటారు. అదేవిధంగా నరేంద్ర మోడీ ఈ అవకాశాన్ని పోగొట్టుకోకుండా తప్పనిసరిగా బిల్లుకు మద్దతు ఇస్తే, కిషన్ రెడ్డి గారు ఎన్ని మాట్లాడినా ఎంతసేపటికి హిందూ అంటారు. హిందూ కాదురా, ఇది సెక్యులర్ దేశమే బాబు. హిందూ దేశం ఎట్లయితుంది? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫండమెంటల్ దేశం ఏదైంది? పాకిస్తాన్ అయిపోయింది. అక్కడ ఓన్లీ ముస్లింలే ఉంటారు. ఇక్కడ అన్ని మతాల వారు, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు కూడా సర్దార్జీ అందరూ ఉండొచ్చు. ఇది కాస్మోపాలిటన్, అందులో ఇది నంబర్ 1 సిటీ అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ సిటీ చేస్తుంటాడు. స్పోర్ట్స్ సిటీలో చేస్తున్నాడు. కాబట్టి ఎక్కడ లేదు యావత్ భారతదేశంలో. పటియాలలో ఉన్నది అది ఆల్ ఇండియా ప్యానెల్. ఇక్కడ చేసేదానికి ఆయన ప్రయత్నం చేస్తుడు, స్థలం కూడా కేటాయిస్తుడు. అదేవిధంగా నేను ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నాను మొన్న. ఆయన లెటర్ కూడా తయారు చేసిన ఇవ్వడానికి, ఏది ఇచ్చినా కూడా ఆయన ఎవరికి, ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన ఏమని అంటే, ప్రపంచంలో ఫస్ట్ టైం మన మహిళలు, భారతదేశ మహిళలు వరల్డ్ కప్ గెలుచుకొని వచ్చిండ్రు. వారికి తప్పనిసరిగా పిలిచి ఏది సన్మానం చేయి, వారికి పారితోషికం ఇస్తే మన తెలంగాణలో కూడా మన ఆడబిడ్డలు కూడా ఎక్కువ క్రికెట్ ఆడి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశం. ఆయనకు కూడా ఒక మంచి పేరు వస్తుంది. అదే కాకుండా ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేస్తున్నాడు. కేవలం మహిళలకు 2,500 ఇవ్వాలి. అది కూడా ఒక ఇంట్లో ఎంతమంది సంతానం అంటే 4 ఆడపిల్లలు ఉంటారు, మగ పిల్లలు లేరా అంటారు. ఇక్కడ కూడా మహిళల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి అందరికీ నువ్వు ఇవ్వలేవు. కమస్కం ఇంటికి ఒకటే ఇవ్వమని చార్మినార్ దగ్గర రాజీవ్ సద్వారం రోజు రిక్వెస్ట్ చేసినా అదేవిధంగా ఆయన తప్పనిసరిగా ఇస్తాడు. అదేవిధంగా మొన్న గెలిచినటువంటి ఆడపడుచులను, స్పోర్ట్స్ క్రికెట్ ఆడినటువంటి వాళ్ళ క్యాప్టెన్ను, వాళ్ళ టీంను పిలిచి సన్మానం చేస్తే ఇంకా మన దేశ అందరు కూడా, మన రాష్ట్రంలో ఉన్న మహిళలు కూడా ఇక రేపటి మనం కూడా క్రికెట్ ఆడాలని ఆలోచన వస్తుంది. స్పోర్ట్స్ సిటీ అవుతుంది. కాబట్టి వాళ్ళ పిలిచి సన్మానం చేయమన్నా వాళ్ళ పారితోషికం కూడా ఎంతో కొంత 2 లక్షల 3 లక్షల ఇవ్వమని కూడా కోరినా, అది కూడా నా ఉద్దేశంలో తప్పనిసరిగా చేస్తాడని నాకు నమ్మకం ఉంది. అదేవిధంగా ఇవాళ ఎంతసేపటికి
నిన్నటి వరకు ముస్లింలకు మంత్రితో లేదు, క్యాబినెట్లు అన్నారు. సవాలు విసురుతున్నాడు కదా కేటీఆర్. 10 ఏళ్లలో మేమేమి అభివృద్ధి చేసినాం జూబ్లీహిల్స్ హైదరాబాద్లో, మరి 2 ఏళ్లలో మీరేం అభివృద్ధి చేసిరో సవాల్కు వచ్చే దమ్ముందా అని కేటీఆర్ సవాల్ విసురుతున్నాడు కదా. ప్రజలే సవాల్ నీకు జవాబు ఇచ్చినాక ఇంకా నువ్వు సవాల్ ఏమి విసురుతావు? ప్రజలే నిర్ణయం తీసుకున్నారు నీ 4 ఏళ్ల పరిపాలన వద్దురా బాబో, ఇక నాకు సాల్వ్ చేయరు అని ఇచ్చిండ్రు. మళ్ళీ సవాల్ ఎదుర ఇది కూడా నవ్వుతాడు. పాడిందే పాట పాడవల దాసుని లెక్క. ప్రజలే నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ నువ్వు సవాలు విసిరేదండి. ఇక్కడ డబ్బు తీసుకుపోయి నువ్వు మహారాష్ట్రలో ఎందుకు పెట్టినావు? అసలు నువ్వు టీఆర్ఎస్ పార్టీని ఎందుకు మార్చినావు? బీఆర్ఎస్ ఎందుకు చేసినావు? అది సెంటిమెంట్, త్యాగం చేసిన సింబల్. దాన్ని మార్చేసి నీకు ఓవర్ యాక్టింగ్ తోడు పోయి అబ్కి బార్ కిసాన్కి సర్కార్ అని పోతావు, కోట్ల రూపాయలు వెచ్చించినావు. అదే ఖమ్మంలో రైతులకు, మిర్చి రైతులకు నాకు డబ్బులు సరిపోవు, మాకు పెంచిన పంటకు సరైన డబ్బు తెలియదు, ధర్నా చేస్తే వాళ్ళకు సంఖ్యలు వేసినావు. ఇలాంటి ఆలోచన, ఇది ఓన్లీ సవాళ్ళు విసిరడం, రోజు టీవీలలో తిట్టడం తప్పితే పోనీ నువ్వేం చేస్తావో చెప్పు. ఇప్పుడు నువ్వు కానీ బీజేపీ కానీ మీరు డెవలప్మెంట్ గురించి ఆలోచన చేస్తలేదు. ఎంతసేపటికి కమిషన్లు, లేకపోతే ఏది డబ్బులు తిన్నారు, గుండా అంటున్నారు. మా క్యాండిడేట్ గుండా ఎట్లయితే ఏది బీటెక్ చదువుకున్న విద్యార్థి కేసులు అంటూ నా మీద కూడా కేసులు ఉన్నాయి. అంబేద్కర్ను ఒకరోజు ముందు పంజాగుట్ట కూలగొడతారు, ఇప్పటికీ 18 మంది మీద కేసులు. రోజు నేను కోర్టుకు పోయేస్తున్నా. ఉస్మానియా హాస్పిటల్ను కట్టిస్తాను, నువ్వు కట్టియలే, పోయి చూసేదానికి పోతే నువ్వు ఎందుకు వచ్చినావు, నన్ను కూడా అరెస్ట్ చేసి ఆ కేసు నడుతుంది. ఇవాళ అదే ముఖ్యమంత్రి గారు ఏది గోషామేల్ స్టేడియంను ఇవాళ పని కూలగొడుతున్నారు, పని కడుతున్నారు. 2 ఏళ్లలో మంచి హాస్పిటల్ వస్తుంది. ఇదంతా డెవలప్మెంట్ మాది. అదేవిధంగా శ్రీధర్ బాబు కూడా ఇతర దేశాలలో పోయి అందరినీ వస్తున్నారు వాళ్ళు. ఇంతకుముందు అందరూ పూనా లేకుంటే బెంగళూరు చూసారు, ఎవరు చూడు ఇప్పుడు హైదరాబాద్ 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 అంటారు. అది చదువులలో ఎన్ని సర్వేలు చేసినా కూడా మెజారిటీ ఆఫ్ సర్వేలు కాంగ్రెస్ ఓడిపోయే అవకాశం ఎక్కువ ఉంది, బీఆర్ఎస్ గెలిచే అవకాశం చాలా ఎక్కువ ఉందని కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళు సర్వేలే చేసుకుంటున్నాను. ప్రజలు మా ఎంబడి ఉన్నారు మాకు. ఎందుకంటే ఇక సర్వేల సంగతి నేను చెప్పలేను. ఎందుకంటే సర్వేలు అంటే కొద్దిగా ప్రజలలో ఆలోచన రావాలని సర్వేలు చెప్తున్నారు. మేము ప్రజల దగ్గర పోయినాము, ఇంటింటికి తిరిగినాము, 3 రోజులు తిరిగినా. ఎక్కడ పోయినా ఏమా బిడ్డ సన్న బియ్యం వచ్చిందే, వైట్గా అది కూడా ఇచ్చింది. ఇక 2 బెడ్రూమ్ కూడా వస్తే ఇక మా బిడ్డకు లేదు, పెళ్ళి అయింది, మా బిడ్డకు ఇక పెళ్లి చేసినాము, అల్లు దగ్గర ఇల్లు లేదు, అది ఇప్పిమని అట్లా అడుగుతున్నారు. దాన్ని కూడా మేము మొదలు పెట్టినాము. 2 లక్షల ఇండ్లు కట్టిస్తామని. హైడ్రా ఏదైతే నిన్నటి వరకు మీరు చెరువులు కబ్జా చేసిండ్రు, ఆ చెరువులను కాపాడుతున్నాడు రేవంత్ రెడ్డి, రంగనాథ్ గారు. ఆ చెరువు అయినాక ఇప్పుడు నాకు ఎంత పెద్ద ఎవరు వచ్చి అరే హనుమంతన్న 35 ఏళ్ళు కొట్టి బతుకమ్మ చెరువును బాగా చేసి ఆడోళ్ళు సంతోషం. అదే పొద్దున కూడా నడుస్తాడు చూడు, 60 ఏళ్ళ తర్వాత వాకింగ్ ఇట్లా తిరుగుతున్నారు. పొద్దున్న 5:30 పోయి ఎంతమంది ఉంటారు. కనుక జిల్లాలలో కూడా రంగారెడ్డి చుట్టుపక్కల కూడా ఏ చెరువులు కబ్జా చేసిరో దాన్ని ఆయన దాన్ని కాపాడుతుండు, భూములు మీరు అన్ని భూములు ఏది బీఆర్ఎస్ కబ్జా చేయడం జరిగింది. ఇప్పుడు ఫైనల్గా లోకల్ బాడీ ఎన్నికలు త్వరలో జరిగే అవకాశం ఉన్నదా లేదా? ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలున్నాయి, కాంగ్రెస్ అన్ని పార్టీలను తీసుకొని పోయి లడాయి చేసే ఛాన్స్ ఉన్నదా? ఏదైనా ఈ చట్టం వచ్చే వరకు కొట్లాడుతూనే ఉండాలి. ఒకసారి చట్టం రాకపోతే మాకు ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రాదు. కాబట్టి అన్ని సంఘాలు కూడా ఇలా చెలో ఢిల్లీ అంటున్నాం. ఢిల్లీలో రేపు శీతాకాల సమావేశంలో అందరి ఇంటింటికి తిరుగుతాం, ముఖ్యమంత్రుల దగ్గర కలుస్తాం, ఎంపీలు కలిసి కాలు మొక్కుతాం. రవి ఇక ఇంతకన్నా మా వచ్చే జనరేషన్, మా వచ్చే తరం వారికి న్యాయం జరగాలి. ఎవరి కాలు మొక్కుతారు? అందరుగా ఎంపీల కాలు మొక్కుతాం. మాకు న్యాయం చేయించకముందు ఎట్లయితే IIT IIM చేసిర్రో మాకు న్యాయం చేయండి రాబోయి. నీ పార్లమెంట్లో కూడా మా వాళ్ళు ఎక్కువ ఉన్నారు, SC ST OBC మైనార్టీలు ఉన్నారు. మీరున్నారు ఎంత? మన సంఖ్య ఎక్కువ ఉన్నది, మాకు లాభం చేయమని కోరుతాం. థ్యాంక్ యూ సో మచ్. అవసరమైతే బీసీల కోసం 42% రిజర్వేషన్ కోసం ఎంపీల కాలు మొక్తాం ఖచ్చితంగా. మరి గడప పోతాం ఖచ్చితంగా. 42% రిజర్వేషన్ అమలు అయినాకనే మరి లోకల్ బాడీ ఎన్నికలకు పోతామంటూ హనుమంతరావు గారు తేల్చేసి చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏమవుతుందో. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఎవరు గెలుస్తారో ఆఫ్టర్ మరి జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత నిజంగానే అన్ని పార్టీలు కలిసి ఢిల్లీకి పోతాయా, కేంద్రం మెడలు ఉంచుతాయా, 42% రిజర్వేషన్ అమలు చేస్తాయా అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.